హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఫిష్ తీసుకోవాలి. తీసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి ముందుగా మ్యాగ్నేషనే మెయిన్ ఫ్రెండ్స్. మ్యాగ్నేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటా వేసి, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు, కారం వేసుకోవాలి. చేపల కూరలో కారం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. కారం ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో కొంచెం కారం ఎక్కువనే వేసుకొని, కారం కూడా నూనెలో బాగా మగ్గిన తర్వాత మనం ఫిష్ వేసుకోవాలి. ఫిష్ ఏంటంటే ముందుగా వేసిన వెంటనే కలుపుకోవాలి. ఎందుకంటే తర్వాత కలుపుకోవడానికి కుదరదు, ఎందుకంటే పాడైపోతుంది ఫిష్. అందుకనే వేసిన వెంటనే ఒకసారి కలుపుకొని తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసి కొన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. చింతపండు బాగా మరగాలి. మరిగిన తర్వాత నేను ఫిష్ మసాలా ఉంటుంది కదా, ఫిష్ మసాలా వేస్తున్నాను. ఫిష్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మరగాలి ఫ్రెండ్స్. ఫిష్ బాగా మరగాలి. మరుగుతూనే టేస్ట్ ఉంటుంది. నేను ఫిష్ ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఉడికితే కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేపల కర్రీ అయితే అయిపోయిందా లేదా అని చూస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.